నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ దఫా 4 సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని ఏఎన్టీఏ నిర్ణయించింది. తొలి విడత పరీక్ష ఫిబ్రవరిలో జరగనుంది. విద్యార్థులు ఒకసారి రాసుకోవచ్చు, 4 సార్లు రాయవచ్చు. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. జేఈఈ మెయిన్ పరీక్షకి సన్నాహాలు ఎన్టీఏ ప్రారంభించింది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గత 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చిన దాంట్లో ఆ ఎక్స్పీరియన్స్తో కమింగ్ ఎగ్జామినేషన్ ఇంకొంచెం బెటర్గా, అంటే ఇది కరోనా నేపథ్యంలో జరుగుతున్న పరీక్ష కాబట్టి సో ఈ పరీక్షని ఏ విధంగా చేయాలి అని చెప్పనేది చాలా రకాలైన ప్రశ్నలు మన మధ్యలో ఉంటూ వచ్చాయి. మనకి 11th క్లాస్ 12th క్లాస్ సంబంధించి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది సిలబస్ తగ్గించడం జరిగింది. ఈ పోటీ పరీక్షలో ఈ 30% సిలబస్ ఉంటుందా లేదా, అలాగే ఈ పరీక్ష అసలు జరుగుతుందా, జరిగితే ఏ నేపథ్యంలో జరుగుతుందని చెప్పినది చాలామంది విద్యార్థుల్లో ఈ ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా ఒక జవాబు ఇవ్వడానికే ఇది ఎన్టీఏ వాళ్ళు మనకి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ పరీక్ష విషయానికి వచ్చినప్పుడు ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేయబోయే జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్ అని చెప్పినది ఈసారి 4 విడతల్లో జరుగుతుంది. సో గతంలో 2 సార్లు జరిగినట్లుగా కాకుండా ఈసారి 4 సార్లు జరుగుతుంది. అది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 సార్లు జరుగుతుంది. వీటిల్లో విద్యార్థి ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, 4 సార్లు కానీ ఎన్నిసార్లు అయినా కూడా మీరు రాసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పినది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటిల్లో ఏది బెటర్ ఎగ్జామినేషన్, బెటర్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ చేసుకుంటే అదే పరీక్షని పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పినది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఫిబ్రవరి పరీక్ష నుంచి ప్రారంభించుకుంటూ వస్తే ఫిబ్రవరి పరీక్షకి అప్లికేషన్లు మొన్న డిసెంబర్ 16వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి. అవి డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనిలో ఓసీ జనరల్ బౌలర్ అయితే అప్లికేషన్ ఫీజుని 650 రూపాయలు గాను, అలాగే బాలికలకైతే 325 రూపాయలకు, అలాగే రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నప్పుడు వివిధ రిజర్వేషన్ కేటగిరీలకు కూడా అప్లికేషన్ ఫీజు విడివిడిగా ఇవ్వటం అనేది జరిగింది. సో ఇప్పుడు మొత్తం విద్యార్థులందరూ కూడా జనవరి 16వ తేదీ లోపల మీరు బీటెక్, బీఆర్క్, బీ ప్లానింగ్ మూడింటికి కూడా పరీక్ష రాస్తామని చెప్పినది ఒక సరైన నిర్ణయానికి వచ్చి ఈ పరీక్ష రాసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అలాగే పరీక్ష ఫీజు విషయంలో కూడా మనం ఒకే పరీక్షకు రిజిస్టర్ చేసుకోవచ్చు, 2ంటికి చేసుకోవచ్చు, లేదా 4ంటికి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం 2 పరీక్షలకు రిజిస్టర్ చేసుకుని రెండో పరీక్ష ప్రారంభం కాకపోయే ముందు మనం ఈసారి రాయొద్దు, మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేసుకుందామని చెప్పానంటే అదే పరీక్ష ఫీజుని మీకు నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా పోస్ట్ పోన్ చేసుకునే ఒక వెసులుబాటు అనేది కలిగించడం అనేది జరిగింది. ఈ పరీక్ష తేదీల విషయానికి వచ్చేటప్పటికి ఇవి ఫిబ్రవరిలో జరిగేవి 23, 24, 25, 26 తేదీల్లో ఫిబ్రవరిలోను, అలాగే మార్చిలో జరిగే పరీక్ష 15, 16, 17, 18 తేదీల్లోను, ఏప్రిల్లో జరిగేది ఏప్రిల్ 27, ఏప్రిల్ 28, ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల్లోను, అలాగే మేలోకి వచ్చేటప్పటికి మే 24వ తేదీ నుంచి 5 రోజులు 24, 25, 26, 27, 28 ఈ విధంగా పరీక్షని వివిధ తేదీల్లో జరపడం అనేది జరుగుతుంది. అయితే ఈ 4గిట్లో కూడా ముఖ్యమైన పరీక్షలు అని చెప్పనంటే ఫిబ్రవరి మరియు మే ఈ 2 ముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి బీఆర్క్ మరియు బీ ప్లానింగ్ అని చెప్పినది కేవలం మొదటిది, ఆఖరిది, అంటే ఫిబ్రవరిలో జరిగే పరీక్షలను మేలో జరిగే పరీక్షలో మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక పరీక్షా విధానానికి వచ్చినప్పుడు గతానికి ఇప్పటికీ గల ముఖ్యమైన మార్పు ఏంటి అని చెప్పానంటే గతంలో మనకి అంటే లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి 25 క్వశ్చన్ల కింద అంటే మ్యాథమెటిక్స్ 25, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, 25 మూళ్ళు 75 క్వశ్చన్లు ఇచ్చి ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు గాను, తప్పు సమాధానానికి -1 మార్కు గాను తీసుకునేవాళ్ళు. అందువల్ల 75x4 అని చెప్పానంటే పరీక్ష 300 మార్కులకు జరిగేది. ఇప్పుడు కూడా పరీక్ష ఎన్ని మార్కులు జరుగుతుంది అని చెప్పారంటే 300 మార్కులకే జరుగుతుంది. అయితే ఇప్పుడు అదనంగా కొంత చాయిస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది.
సో ఈసారి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రతి సబ్జెక్టులో కూడా 30 మొత్తం 90 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. 90లో 75 ప్రశ్నలు. అంటే ఈ 90లో ఏవైనా 75 కాదు, ఖచ్చితంగా అది ఎలా ఇచ్చారు అనేది కూడా స్పెసిఫిక్గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నల్లో దాన్ని 2 సెక్షన్స్ కింద పెట్టుకోవడం జరిగింది. సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి. సెక్షన్ ఏలో 20 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి చాయిస్ లేదు. ఇక మిగిలిన 10 క్వశ్చన్లు కూడా న్యూమెరికల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో మనకి లాస్ట్లో 20+5 ఉండేది. ఆ +5 వల్ల ఇప్పుడు +10 చేశారు. సో కాబట్టి అక్కడ 5 ప్రశ్నలు ఇవ్వాల్సిన స్థానంలో న్యూమెరికల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వాటిలో 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 ప్రశ్నల్లో ఏవైనా 5 ప్రశ్నలకి విద్యార్థి జవాబు రాయాలి. ఇక మనకి ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఏ విధంగా తీసుకున్నారో ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా అదే విధంగా ఉంటుంది. అందువల్ల పోటీ పరీక్షకు తయారయ్యే ప్రతి విద్యార్థి కూడా మీరు 100% మీ జూనియర్, సీనియర్ ఇంటర్మీడియట్లో ఉన్న మొత్తం సిలబస్కి ప్రాధాన్యత ఇచ్చి చదవాల్సిందే. లాస్ట్ ఇయర్ మన పేపర్ అనాలిసిస్ చూసుకుంటే కూడా న్యూమెరికల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ దగ్గర చాలా ఎక్కువ తప్పులు చేస్తున్నారు. సో అక్కడ మీకు 5 ప్రశ్నల స్థానంలో 10 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 10లో 5 జవాబు రాయాలి కాబట్టి అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆ ప్రశ్నల దగ్గర నెగటివ్ మార్కింగ్ లేదు. కానీ మొదట 20 క్వశ్చన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విద్యార్థి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో చాలా మంది విద్యార్థులు ఇంకొక ప్రశ్న, అసలు ఈ జేఈ మెయిన్ పరీక్ష అనేది చాలా పెద్ద పరీక్ష కాబట్టి మేము రాయొచ్చా రాయకూడదా అని చెప్పని చాలా మంది విద్యార్థులు కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఖచ్చితంగా మనకి వేరే ఇంజనీరింగ్ కాలేజెస్లో అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా అడ్మిషన్ జరగడానికి వన్ ఆఫ్ ది క్రైటీరియా అని చెప్పానంటే మీకు జేఈ మెయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఎంపీసీ విద్యార్థి కూడా జేఈ మెయిన్ పరీక్షని రాయడానికి మనకు ఉత్సాహం చూపించి రాయడమే బెటర్ అవుతుంది. బి ఆర్క్ కానీ, బి ప్లానింగ్ కానీ అవి 400 మార్కులకి, బీఆర్ బీటెక్ అని చెప్పినది 300 మార్కులకి జరుగుతాయి. సో అదేవిధంగా ఒక విద్యార్థి 3 పరీక్షలు రాయదలుచుకుంటే అంటే బీఈ బీటెక్, బీఆర్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది బి ప్లానింగ్ 3 రాయదలుచుకుంటే పరీక్ష కాల వ్యవధి ఇంకొక అదనంగా 1/2 గంట పెరుగుతుంది. అంటే 3 గంటల కాల వ్యవధిలో కంప్లీట్ చేసే పరీక్ష 3.5 గంట మనకు అవుతుంది తప్పించి అంతకంటే ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు 3 పేపర్లు చక్కగా ఆన్సర్ చేసుకోగలిగితే ఐ థింక్ రేదర్ బెటర్ కాలేజీలో సీట్ తెచ్చుకునే దానికి స్కోప్ పెంచుకున్న వాళ్ళు అవుతారు. సో ఇక అదే విధంగా నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్, థర్డ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కదా అనే దగ్గరికి వచ్చేటప్పటికి అవి బోర్డ్ ఎగ్జామినేషన్స్ మధ్యలోనో లేక చివరిలోనో వస్తున్నాయి కాబట్టి అందువల్ల మీకు అక్కడ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ మీరు అనుకున్నంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకని మీరు ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామినేషన్నే మీ తుది పరీక్ష, మీ కెరీర్కి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అన్న దృష్టిలో దాన్ని చదువుకుంటూ అప్పటి వరకు మీరు బోర్డ్ ఎగ్జామ్స్ అన్న సంగతి పక్కన పెట్టి, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఇంతవరకు ప్రతిసరిగా డేట్ కూడా ఇవ్వలేదు కాబట్టి అందుకోసం బోర్డ్ ఎగ్జామ్స్ అన్నది కాన్సెప్ట్ పక్కన పెట్టి కేవలం ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ఉన్న టైంని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ రాగలిగితే డెఫినెట్గా ఈ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకుని దాని ద్వారా మీ కెరీర్కి మంచి బాట వేసుకున్న విద్యార్థులు అవుతారు. అన్ని రకాల పోటీ పరీక్షలో వచ్చే తప్పనిసరిగా మార్కులను తెచ్చే అంశం మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించడానికి కొన్ని మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే మ్యాథమెటిక్స్ అంశంలో ఉన్న వివిధ విభాగాలను ఎలా పరిశీలించాలి, ఏ అంశాలపై శ్రద్ధ పెట్టాలి, ఎందులో ఎక్కువ మార్కులను సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అంశం పేరు ఏంటంటే అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ అనేది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంతెంత వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్ ఎలా వెయిటేజ్ ఉన్నాయి, ఎంతెంత మార్క్స్కి వస్తున్నాయి, మనం ఎలా స్కోర్ చేయాలి. అర్థమెటిక్ అనేది అసిస్టెంట్ పోస్ట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ వరకు కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. సో ఈ అర్థమెటిక్లో ఏ టాపిక్ ఎంతెంత వెయిటేజ్కి వస్తుంది అనేది మనం డిస్కస్ చేసినట్లయితే ఎవ్రీ కాంపిటేటివ్ స్టూడెంట్ కూడా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా సరే మనకి ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది పర్టికులర్గా కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఇంకా తెలియట్లేదు. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారు, రాస్తున్నారు. బట్ ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉందని తెలిస్తే మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయడం జరుగుతుంది. సో అర్థమెటిక్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేది చర్చించుకున్నట్టుగైతే సో బ్యాంకింగ్ పర్పస్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా, సో ఎలాంటి ఎగ్జామ్స్కైనా సరే మాకు బాగా వచ్చే టాపిక్స్ ఏంటండి? సింప్లిఫికేషన్స్, 5 to 8 మార్క్స్ వరకు సింప్లిఫికేషన్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ నుంచి 5 మార్క్స్ రావడానికి అవకాశం
అవకాశం ఉంది. ఈ 2 టాపిక్స్ అయిపోయిన తర్వాత బాగా ఫోకస్ చేయవలసిన టాపిక్ ఏంటి? యావరేజ్, రేషియోస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పార్ట్నర్షిప్. సో ఈ 5 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే బాగా మీకు దేని వల్ల యూజ్ అవుతుంది? డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా రావాలి అంటే మనం ముందు ఈ టాపిక్స్ మీద మనం బాగా ఫోకస్ చేయాలి. వీటి మీద బాగా మీరు ఫోకస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డేటా ఇంటర్ప్రిటేషన్లో మీరు ఫోకస్ చేయగలరు. డేటా ఇంటర్ప్రిటేషన్ 10 మార్క్స్కి ఉంది. ఇన్ కేస్ 15 మార్క్స్కి మనకి ఇవ్వలేదు, 10 మార్క్స్కి ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో డేటా ఇంటర్ప్రిటేషన్ 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు అక్కడ 10 మార్క్స్ మనకి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. అక్కడ 10 మార్క్స్ ఇక్కడ ఈ టాపిక్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ 5 మార్క్స్ అంటే 15 మార్క్స్ అనేది మనకి మొత్తం ఉంది. సో సింప్లిఫికేషన్స్ నుంచి మనకి 5 మార్క్సే వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ 15 మార్క్స్, అక్కడ 5 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్తో సహా ఇంకా మనకి ఏమొచ్చింది? ఇంకో 5 మార్క్స్ నెంబర్ సిరీస్ ఉంది. ఈ నెంబర్ సిరీస్ 5 మార్క్స్ అంటే ఎంత అయింది? 25 మార్క్స్ అయింది. వీటితో పాటు మనం చేయవలసింది ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది 5 మార్క్స్ అనేది మనకు ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 మార్క్స్కి ఉంది కాబట్టి ఈ 5 మార్క్స్ కూడా మనకి చాలా ఈజీ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మనం అకాడమిక్ ఇయర్ నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వీటి నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తెలుగులో వాటిని కారణాంకాల పద్ధతి అంటారు, అవునా? సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి బాగా నేర్చుకోండి. ఇవి 5 మార్క్స్ అంటే ఇక్కడ మీకు టోటల్ ఎన్ని మార్క్స్ అయ్యాయి? 30 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి, అవునా కదా? ఇవన్నీ కూడా ఈజీ సబ్జెక్ట్స్, ఈజీ టాపిక్స్ మీకు ఉన్నవి 30 మార్క్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఇంకా 5 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. అర్థమవుతుందా? వీటి నుంచి ఇచ్చేవి 5 మార్క్స్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టాపిక్స్ కొంచెం ప్రిపేర్ అవ్వాలంటే 1, 2, 3 లేదా ఫార్ములాస్ రావడానికి అవకాశం ఉంది. బట్ ముందు చెప్పిన టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ ఫార్ములా కూడా అక్కర్లేదు, లాజిక్ బేస్ మీద మీరు వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? సో ముందు ఆ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్స్ నేను ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పట్లేదు. ఆ టాపిక్స్ వచ్చిన తర్వాత ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అథమెటిక్లో ఉన్నది 35 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. సో ఈ 35 మార్క్స్ బ్యాంకింగ్ పర్పస్ నేను చెప్తున్నా. సో ఈ 35 మార్క్స్ వెయిటేజ్లో మనకి టైం ఎంత ఉంది? 20 మినిట్స్ మాత్రమే టైం ఉంది. సో 20 మినిట్స్లో 35 మార్క్స్ అనేది మనం స్కోర్ చేయాలి. సో ఈచ్ బిట్ క్యారీస్ ఓన్లీ 36 సెకండ్స్. అర్థమవుతుందా? సో 36 సెకండ్స్లో మనం కంప్లీట్ చేయాలి అంటే మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలనేది మీరే ఆలోచించాలి, ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు మీరు చేయవలసింది ఏంటి? ప్రాక్టీస్ ముందు బాగా చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మాక్ టెస్ట్లు బాగా రాయండి. ఆన్లైన్లో చాలా సైట్స్, మనకి ఫ్రీ సైట్స్ కూడా ఉన్నాయి. మీరు మనీ ఇచ్చి కూడా కొనక్కర్లేదు, ఫ్రీ సైట్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఫ్రీ సైట్స్ నుంచి మీరు పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మీ అంతటి మీరే ప్రాక్టీస్ చేయండి. మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తున్నారు, ఎంత టైంలో గెయిన్ చేస్తున్నారని తెలిస్తే ఆటోమేటికల్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీ స్పీడ్ లెవెల్ అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అయితే, బాగా ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేసినట్టుగా అయితే మీరు అనుకున్న పోటీ పరీక్షలు ఏదైతే మీరు రాస్తున్నారో వాటిలో మీ లక్ష్యాన్ని మీరు బాగా చేరుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? సో అందరికీ ధన్యవాదాలు. కరోనా మహమ్మారి కారణంతో ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ చతికిల పడింది. చాలా సందర్భాలలో ఆన్లైన్ విధానంలో విద్యా బోధనను జరుపుతున్నా తగినంత ఫలితాలు రావటం లేదు అని నిపుణులు భావిస్తున్నారు. మనకున్నటువంటి వివిధ టెక్నాలజీలను ఎలా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్న విషయంపై వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెలుపు మంత్రాలు చూద్దాం. నమస్కారం. ఈరోజు రేపట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంది ఏంటంటే పిల్లలు మొబైల్ పట్టుకుంటారు, ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని వాళ్ళకు ఒక టెన్షన్. వాళ్ళు చదువుకుంటారా లేదా, వాళ్ళకి అర్థమవుతుంది లేదా అని ప్రతి ఒక్క పేరెంట్స్ అనుకుంటున్నారు. ఈ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలిస్తే మాత్రమో దాన్ని అదుపు సంపాదించవచ్చండి. ఎందుకోసం అంటే ప్రస్తుతానికి బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా స్కూల్స్ కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్ కాలేదు. కానీ చదవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ ముఖ్యమైన పరిస్థితిలో చదువుకోవాలంటే ప్రస్తుతం ఉన్న స్క్రీన్ ద్వారా చదువుకోవడం, అంటే మొబైల్ ద్వారా చదువుకోవడం, ట్యాబ్ ద్వారా చదువుకోవడం, లేదా ల్యాప్టాప్ ద్వారా చదువుకోవడము ఏమైపోయిందంటే దాంట్లో పిల్లలు వేరే రకంగా వెళ్ళిపోతారని ఒక భయం అండి. అసలు భయపడక్కర్లేదండి. ఎందుకోసం అంటే మీరు పక్కన ఉన్నప్పుడు భయపడక్కర్లేదు. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చేతికి మొబైల్ ఇచ్చిన తర్వాత కానీ మీరు వాళ్ళు ఏం చేస్తారో కొద్దిగా అబ్జర్వ్ చేయండి. దానికోసం ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉంది, స్క్రీన్ మిర్రర్ అంటారండి. అంటే మన మొబైల్లో ఏమొస్తుందో టీవీలో వచ్చే విధంగా చేసుకోవడానికి ప్రతి ఒక్క మొబైల్లో ఆల్మోస్ట్ అవకాశం ఉంటుందండి. దాంట్లో క్లిక్ చేయగానే టీవీలో వచ్చేస్తుంటుంది. కాబట్టి ఇల్లు మొత్తం చూస్తూ ఉంటారు ఏమి వింటున్నారో. ఎప్పుడైతే ఇలా చేయగలిగారో ఆటోమేటిక్గా మీ పిల్లలు వింటూ ఉంటారు. రెండోదండి, మీ పిల్లలు ఈ చూస్తున్నప్పుడు మొబైల్లో కానీ
ట్యాబ్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఆడ టీవీలో కానీ చూస్తున్నప్పుడు చేతిలో పెన్ను పేపర్ ఉండాలండి. పెన్ను పేపర్ లేకుండా అలా చూస్తూ ఉన్నారనుకోండి, కొద్దిసేపు తర్వాత ఆ యొక్క కాన్సన్ట్రేషన్ డీవియేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ పెన్ను పేపర్తో వింటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి, రాస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, రాస్తూ ఉండాలి. ఒకవేళ కనుక రికార్డింగ్ ఆప్షన్ ఉంటే ఆ టీవీలో కానీ మొబైల్లో కానీ రికార్డ్ బటన్ నొక్కండి. ఎందుకోసం అంటే ఒకవేళ నా పాయింట్ మిస్ అయితే మళ్ళీ వినడానికి అవకాశం ఉంటుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ ఇచ్చినప్పుడు మాత్రమో దయచేసి దాంట్లో కొన్ని యాప్స్ ఉంటాయండి, చిల్డ్రన్ యాప్స్ అని కొన్ని ఉంటాయి. దాన్ని కనుక మనము ఆన్ చేయగలిగితే ఆ యాప్స్ వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు, మనతో పాటే ఉంటారు. ఇంకొకటి అండి, ఎప్పుడైతే చూస్తూ ఉన్నారనుకోండి, ఇలా చూస్తున్నాం అనుకోండి, కళ్ళపైన కదా స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి బ్లూ లైట్ ఫిల్టర్ అని దొరుకుతాయండి. అది ఎంతసేపు చూసినా సరే కళ్ళపైన స్ట్రెయిన్ కాదు, నెంబర్ 1. ఇంకోటి ఏం తెలుసా అండి, ఇలా ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత అలా సైడ్కి ఇలా చూడాలండి, మళ్ళీ తర్వాత ఇలా సైడ్కి ఒకసారి చూడాలి. అది నేర్పించండి పిల్లలకి. దానికి మొబైల్లో చాలా యాప్స్ ఉన్నాయండి, ఐస్ ట్రైనింగ్ యాప్స్ అనేది. అంటే ఏంటంటే ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత స్క్రీన్ పైన వస్తుంది, ఇలా కళ్ళు మిటికరిస్తూ కనిపిస్తుంటుంది. అంటే దాని అర్థమైంది, నేను సైడ్కి చూడాలంటూ. అప్పుడే మీదండి ఐ పైన స్ట్రెయిన్ పడదు. ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తుంటారు, డైరెక్ట్గా వింటూ ఉంటారు. అప్పుడు చాలా వరకు ఇలా అనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక ఇయర్ ఫోన్ వాడండి, దాంతో ఏంటంటే శ్రద్ధగా వాళ్ళే వింటూ ఉంటారు. సో ఇవన్నీ కొన్ని చిన్న టెక్నిక్లు వాడడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, పేరెంట్స్ ఒక 1 అవర్ క్లాస్ అయిందనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా, నాన్న క్లాస్ అయింది కదా, ఏమైందో నాకు చెప్పరా అనండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు విన్నది కనుక మీకు చెప్పితే వాళ్ళు మర్చిపోయే ఛాన్సే లేదు. కాబట్టి ఆ రకం వాళ్ళు అడగండి. అప్పుడే ఏమనుకుంటారంటే, ఓహో నేను ఏం చూసినా సరే మా ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, నేను ఏమిన్నా సరే మా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అనేది వాళ్ళకు ఒకసారి భయం వచ్చిందనుకోండి, జాగ్రత్త వచ్చిందనుకోండి, కాన్సన్ట్రేషన్గా వినడం మొదలు పెడతారండి. ఇక నెక్స్ట్ సింపుల్ టెక్నిక్ అండి, ఎక్కడైతే మీరు ట్యాబ్ పెట్టారో, మొబైల్ పెట్టారో, ఆ టీవీలో పెడుతున్నారో ఆ చుట్టుముట్టు వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లైట్ పైనుంచి కానీ, లైట్ వెనుక నుంచి కానీ, లైట్ ముందు నుంచి కానీ ఆ రూమ్లో కొద్దిగా లైటింగ్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, సువాసన ఉండాలండి, కాస్త మంచి వాసనగా ఉండాలి ఆ ఏరియాలో. ఓకే, ఆ టైంలో వింటున్నప్పుడు మీ అబ్బాయికి మీ అమ్మాయికి లవంగ్ ఆర్ ఇలాచీ లాంటిది ఇక్కడ వేసుకోమని చెప్పండి, చాలా బాగుంటుంది. ఈ సువాసన రావాలంటే నాకు తెలిసి చిన్నదండి, హారతి కర్పూరం, మీ ఇంట్లో కర్పూరం బిల్లు ఉంటుంది కండి, ఒక బిల్లు అక్కడ వేయండి, చాలా పవిత్రంగా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఆ వింటూ ఉన్నప్పుడు ఇటువంటి సువాసన కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటండి, వినడంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం మాట్లాడడానికి ఒక నోరు ఉంది, వినడానికి 2 చెవులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువగా వినగలం. ఆ ఎక్కువగా వినగలిగినప్పుడు చూస్తూ విన్నప్పుడు మర్చిపోయే ఛాన్స్ లేదండి. ఎందుకోసం అంటే మీ అబ్బాయి మీ అమ్మాయి ఏ సినిమా కూడా మర్చిపోలేదు, ఏ సినిమా స్టోరీ మర్చిపోలేదు. సినిమా స్టోరీ గుర్తుంది, సినిమా కథ గుర్తుంది. అంటే మీరు దాంతో కంపేర్ చేయండి. నాన్న మీరు ఇలా ఉంది కదా, ఒక సినిమా చూడాలంటే మనము ఒక 150 రూపీస్ కడతాం 3 గంటలకు, 2 గంటలకు, అంటే గంటకి 50 రూపాయలు కడతాం. అదే మన స్కూల్కి ఎంత కడుతున్నాం, మన కాలేజ్కి ఎంత కడుతున్నాం, ఒకసారి దాన్ని కంపేర్ చేయండి. యు ఆర్ పేయింగ్ మోర్ దెన్ మూవీ అండి. అంటే అది పనికొచ్చేదా పనికిరాందా, ఆ మూవీ అంత శ్రద్ధగా చూసినప్పుడు పనికొచ్చే చదువుని ఎందుకు శ్రద్ధగా చూడరు, అవకాశం లేదు కదా. ఇప్పుడు మనము లైవ్ క్లాసులే వినాలి, ఆఫ్ లైవ్ వచ్చేంత వరకు కంపల్సరీ వినాలి కాబట్టి ఆ అప్డేట్ కావాలి. కాబట్టి ఈ రకంగా చూస్తే చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ అండి, ఈ రకంగా నేర్చుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయండి. మరి ఆన్లైన్లో ఉన్నప్పుడు మనం ఎందుకు ఆన్లైన్ కాకూడదు? ఇప్పుడంటే కరోనా వచ్చింది కాబట్టి ఆన్లైన్ పెట్టుకోండి. ఇంతకుముందు మనము సివిల్ సర్వీసెస్ కోచింగ్ కానీ, మిగతా అన్ని కోచింగ్ కానీ ఆన్లైన్ వీడియోలు వినే చాలామంది పాస్ అయ్యారండి. కాబట్టి నేను వీడియోలతోనే బాగుపడమని చెప్తలేను, ఈ వీడియో ద్వారా కూడా వినొచ్చు. కాకుండా దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ మే నాట్ ఆస్క్ క్వశ్చన్. ఓ ప్రశ్న ఉంటే అడగలేరు కాబట్టి ఆ ప్రశ్న ముందే, ఆ యొక్క వీడియో ముందే వారిని అడగండి, సార్ ప్రశ్నలు ఉంటే ఎవరిని అడగాలి అని ఆ స్కూల్ నుంచి, ఆ కాలేజ్ నుంచి ముందు పర్మిషన్ తీసుకోండి, వాళ్ళ నంబర్ ఇస్తారు, వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా సింపుల్ టెక్నిక్స్ అండి. ఇవన్నీ వాడడం వల్ల లైఫ్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకోసం అంటే అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతామండి. ఈ మారుతున్న కాలంతో పాటు మనం మారకుంటే కాలం చేత మార్చబడతాం. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ ది చేంజ్ విల్ చేంజ్ యూ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. అంటే మార్పుతో మారకుంటే మార్పును మార్చేస్తుంది. మీ అమ్మ నాన్న మీకు ఇవన్నీ చేపించేది ఎందుకోసం అంటే మీరు గొప్పవాళ్ళు కావడానికి. మీ అమ్మ నాన్న గుడికి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా అక్కడ నమస్కారం పెట్టేది మీ గురించే కోరుతూ ఉంటారు. మీ అమ్మ నాన్న ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమంటారు తెలుసా,
మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అడుగుతారు. కాబట్టి వాళ్ళని గర్వంగా చెప్పుకోవాలంటే మా వాడు మార్నింగ్ మొబైల్ పట్టుకుంటాడు, ఏం చేస్తుండో తెలియదు అనే కాకుండా మొబైల్ పట్టుకుంటాడు, ఆడుకుంటాడు, మొబైల్ పట్టుకుని చదువుకుంటాడు అని మీ అమ్మ నాన్న చెప్పే విధంగా చేయండి. ఇదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు 452. అర్హత డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఏ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 11, 2021. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు 134. అర్హత డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఏ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 7, 2021. సిమాట్ 2021 మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 22, 2021. జీపాట్ 2021 ఎంఫార్మా కోర్సులో ప్రవేశాలు. అర్హత ఫార్మసీలో డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 22, 2021. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 31. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.